ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తునామములో శుభములు. నేను మీ అజయ్. మరి దేవుని పిల్లలందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక ముఖ్య విషయం చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వీడియో రూపంలో రావడం జరిగింది. అదేంటంటే మన క్రైస్తవ సమాజానికి ఇంచుమించు అందరికీ తెలిసే ఉండొచ్చు. అదే మీసాల గురవప్ప గారి గురించి. పాస్టర్ మీసాల గురవప్ప. ఆయన విషయం మనకు దరిదాపు జనవరి, డిసెంబర్ ఆ మధ్య నుంచే క్రైస్తవ సమాజానికి కొంత తెలిసింది. ఈ మధ్య కాలంలో మరింతగా తెలిసింది. అయితే ఆయన మొట్టమొదటిగా 'కోయారే కోయ కోయ' అనే పాట ద్వారా మనందరికీ సుపరిచితులయ్యారు. ఆయన అంతకుముందు ఎవరో కూడా నాకు తెలియదు. ఆ పాటతోనే నాకు తెలుసు. ఇంచుమించు క్రైస్తవులకు అందరికి కూడా ఆ పాటతోనే తెలుసని నేను అనుకుంటున్నాను. ఆ పాట వైరల్ అవుతూ వచ్చింది. సోషల్ మీడియాస్‌లో, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో గానీ, ఫేస్‌బుక్ రీల్స్‌లో గానీ, తర్వాత యూట్యూబ్ ఛానల్స్‌లో గానీ అలాగలాగలాగా అది షేర్ అవుతూ వైరల్ అవుతూ వచ్చింది. అది ఈ మధ్య కాలంలో విపరీతంగా ట్రోల్స్ చేయడం, తర్వాత కామెంట్స్ చేయడం, క్రైస్తవ సమాజానికి కూడా ఈ విషయం ఇలా తెలిసిపోయింది. దాన్ని ఎంత వైరల్ చేశారో ఆ పాటని మనందరికీ తెలుసు. అయితే ఈ పాట గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన పాడితే ఏమైంది? దాన్నెందుకు మాట్లాడాలంటే, నేను ఆ పాట గురించి వ్యతిరేకించట్లేదు. ఆయనను మరి ఆ పాట ఎందుకు పాడారని కూడా అనట్లేదు. అది ఎక్కడో మీటింగ్‌కి వెళ్ళినప్పుడు ఆయన మరి పాడినటువంటి ఆ పాట. అదెప్పుడో పాడారు. ఆ పాట ఎవరో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాస్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లోను, ఫేస్‌బుక్‌లోను, యూట్యూబ్‌లోను మరి వీడియో రూపంలో పెడుతూ వచ్చారు. అది ఎవరో విన్నారు. దాన్ని అరే బాగుంది గదా! ఇదేదో కొత్త పదాలతో కొత్త భాషలాగుంది అని ఎవరికీ అర్థం కాని భాష కాబట్టి ట్యూన్ కూడా వినడానికి కొంచెం క్రేజీగా ఉందని చెప్పి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది అలా వైరల్ అవుతూ వచ్చింది. ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. ఈ పాట ఇంత విపరీతంగా వెళ్తుంది జనాల్లో. వైరల్ అవుతుందేమో అనుకోవచ్చు. అనుకోలేదాయన. అయితే మనం అనుకోవచ్చు. సోషల్ మీడియాలో ఒక్క రోజులోనే నైట్‌కి నైటే స్టార్‌లయిన వాళ్ళున్నారు. అదే స్థితిలో నుంచి పడిపోయిన వారు కూడా ఉన్నారు. మనందరికీ తెలుసు గదా! ఈ మధ్య కాలంలో 'మోనాలిసా', తర్వాత 'కుమారి ఆంటీ' అని, ఆ తర్వాత చాలామందున్నారు. మరి 'కచ్చా బాదం' అని పాట పాడినటువంటి వ్యక్తి. ఇంకా చాలామంది కూడా ఓవర్ నైట్ స్టార్‌లు. అంటే రాత్రికి రాత్రే వైరల్ అయిపోయి, ఆ వీడియో వైరల్ అయిపోయి, అందరికి తెలిసిపోయి, అబ్బా! ఈయన భలే చేస్తున్నాడని స్టార్ హోదాని పొందినటువంటి వాళ్ళు కూడా, అతడు సినిమా అవకాశాలు పోయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అయితే ఇదే కోణంలో మీసాల గురవప్ప గారు పాస్టర్ అని చెప్పుకున్నారు. ఆ తర్వాత ఈ పాట ద్వారా అనేక టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా అతన్ని ఇంటర్వ్యూ చేశారు. ఇదంతా బాగానే ఉంది. ఓకే. అయితే ఈ పాట పాడొద్దని చెప్పట్లేదు గానీ, ఈ పాట ద్వారా చాలామంది అన్నారు గదా! ఆయన ఎందుకు ఇలా పాడాడు? ఇదే భాష అని అన్నారు. అయితే కొంతమంది అనుకున్నారు, అరే ఏదైతే ఏముంది ఈ దేవుని పాట మరి చాలామంది నోళ్ళలో అన్యులు కూడా పాడుతున్నారు గదా! మరి ఇది వాళ్ళ నోట్లో నుంచి కూడా దేవుని స్తుతిస్తున్నారు. ఏదైతే ఏముంది దేవుని వాక్యం లేదంటే దేవుని యొక్క రాజ్య సువార్త ఈ విధంగా కూడా ఇంటర్వ్యూస్ ద్వారా గానీ, టీవీ ఛానల్స్ ద్వారా గానీ, యూట్యూబ్ ద్వారా గానీ, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గానీ, ఫేస్‌బుక్ ద్వారా గానీ బయలుపడుతుంది గదా! లేదంటే అనేకులు వింటున్నారు గదా! ఓకే. అనుకున్నారు. అయితే ఇదంతా ఓకే. దీని గురించి ఏ అభ్యంతరం లేదు. ఎవరు కూడా ఏమనట్లేదు. కొంతమంది ఖండించారు. కొంతమంది పర్లేదన్నారు. అయితే ఈ మధ్య కాలంలో మీసాల గురవప్ప గారు మొట్టమొదటిసారి ఆయన ఒక టీవీ ఛానల్స్‌కి లేదంటే యూట్యూబ్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ మరి మీరు ఇంత వైరల్ అయ్యారు గదా! మరి సినిమాలో అవకాశం ఇస్తే ఏదైనా క్యారెక్టర్ ఇస్తే మీరు చేస్తారా అంటే, లేదు నేను చచ్చిపోయేంత వరకు నా చివరి శ్వాస వరకు దేవుని సేవకి అంకితం. దేవుని పనికి అంకితం. దేవుని పని తప్ప ఇంకా వేరేది చెయ్యనన్నారు. మరి అలాంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో మరి ఆయనకేమైందో తెలియదు. మరి ఇంత స్టార్ అయిపోయానని ఫీల్ అవుతున్నారా? లేదంటే నాకింత పేరు ప్రఖ్యాతులొచ్చేసాయి గదా! నాకింక ఎందుకు దేవుని సేవ అనుకుంటున్నారా? దేవుని ఎందుకు గనపరచడం అనుకుంటున్నారో ఏమో తెలియదు గానీ, ఈ మధ్య కాలంలో ఈటీవీలో వచ్చినటువంటి ఫ్యామిలీ స్టార్స్ దాంట్లో యాక్ట్ చేస్తూ వచ్చారు. నిజంగా అదెంత మరి ఒక పాస్టర్ అయ్యుండి సిగ్గుకరమైన పరిస్థితి అంటే, అది చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు గానీ, ఎందుకంటే చాలామంది చూసారు ఆ ప్రోమో. ఆ ప్రోమోలో ఒక పాస్టర్‌ని పక్కన కూర్చోబెట్టి ఆయన పాట పాడొచ్చు ఓకే.
అంతవరకు ఓకే. పాట పాడాడేమో అంతవరకు ఓకే గానీ, ఆయన అక్కడ కూర్చోబెట్టి, ఆయన ముందే కొంచెం చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. ముద్దులు పెట్టుకుంటా ఉంటే, ఒక బెడ్‌రూమ్‌లో జరగాల్సినటువంటి పని, ఒక సీక్రెట్‌గా జరగాల్సినటువంటి పనిని ఆ దాసుని ముందు కూర్చోబెట్టి చేస్తా ఉంటే, ఈయన దాన్ని వేడుక చూసినట్టు చూడడం, ఈయన కూడా నవ్వడం, ఈయన కూడా వాళ్ళతో పాటు కలిసిపోవడం, నిజంగా చాలా పడాల్సినటువంటి విషయం. చాలామంది మనమే చెప్తాం గదా! ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని చెప్పాల్సినటువంటి ఒక దాసుడే అక్కడ కూర్చొని వేడుక చూడడం అనేది, ఇంకా వాళ్ళతో పాటు కలిసి ప్రోగ్రామ్‌లో పాల్గొనడం అనేది చాలామంది క్రైస్తవుల్ని హర్ట్ చేసింది. అందు గురించే మాట్లాడడం తప్ప ఆయననేదో